నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ 2021లో ఒక 5,00,000 మంది సోషల్ మీడియా వారియర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నాము. భారతదేశం మొత్తం ఈ సోషల్ మీడియా వారియర్స్ క్యాంపెయిన్ చేస్తారు. సోషల్ మీడియా ముఖ్యంగా ట్విట్టర్ లాంటి చోట వీళ్ళంతా నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌంటర్ చేస్తారు ఇదంతా అంటూ కూడా ఐటీ సెల్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కాంగ్రెస్ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ యువత మొత్తం కూడా ఈ సోషల్ బ్యారియర్స్లో చేరాలి అంటూ కూడా పిలిపించాడు. ఆ తర్వాత అనూహ్యంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లాంటి దానిలో కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఐటీ సెల్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే లక్షల్లోకి వెళ్ళేది. భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టు ఉండేవి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవి. ఏ స్టెప్ తీసుకొచ్చినా, ఎలాంటిది కొత్తగా బిల్లు పాస్ అయినా కూడా దాని మీద క్రిటిసైజ్ చేస్తూ ఒక పోస్ట్ ఉండేది. ఆ పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే 70-80 వేల వ్యూస్, అట్లాగే లక్షల్లోకి వెళ్ళేది. చాలా వరకు కూడా అందరికీ ఆశ్చర్యం వేసేది ఏంటి, భారతదేశంలో ఎంతోమంది శత్రువులు ఉన్నారా కేంద్ర ప్రభుత్వానికి? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి అంత ఫాలోయింగ్ ఉందా? రాహుల్ గాంధీ పిలుపుకి ఎంతోమంది కదిలి వచ్చారా? ఈ అనుమానాలు ఉన్నా కూడా బయటకు ఎవరు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ట్విట్టర్లో ఆ వ్యూస్ అవన్నీ కూడా కింద కనబడుతూ ఉండేవి. కొత్తగా ఎలాన్ మస్క్ ట్విట్టర్కి ఒక కొత్తది ఇంట్రడ్యూస్ చేశాడు. ట్విట్టర్లో ఏంటంటే ఎవరి ఐడి కింద వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఏ దేశం, ఎవరు, అసలు పేరేంటి, పేర్లు మార్చుకున్నారా, ఇదొక కొత్త ఫ్యూచర్ ఒకటి లాంచ్ చేశాక చాలా కొత్త విషయాలు, భయంకరమైన విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. చాలామంది ఇందాక చెప్పినట్టుగా నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోస్టు చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఈ వ్యూస్ సాధిస్తున్న వాళ్ళు, వీళ్ళందరి జ్యువెలరీలు బయటపడింది. మొత్తం చాలా ఆశ్చర్యకరమైంది. ఎవరు కూడా దాదాపు 80% మంది కాంగ్రెస్ ఐటీ సెల్కి పోస్టు పెడుతున్న వాళ్ళు ఎవరు కూడా భారతీయులు కాదు. పేర్లు మార్చుకున్న వాళ్ళు, కొంతమంది హిందూ పేర్లు కింద మార్చుకున్న వాళ్ళు, కొంతమంది వై చదువుతాను వేలల్లో ఉన్నాయి. కానీ కొంతమంది వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు ఎట్లా ఐడి క్రియేట్ చేసుకున్నారు, ఏ పేరు మీద వచ్చారు. దియా శర్మ నుండి ఒక అమ్మాయి ఫోటో ఐడితో ఆమె అక్కడే నేను యాంటీ ఆర్ఎస్ఎస్ అంటూ కూడా ఆమె పేరు కింద పెట్టుకుంది. మేరా భారత్ మహానంది. పూర్తిగా పేరేమో హిందూ, జెండర్ ఏమో ఫీమేలు, క్యాస్ట్ వచ్చి కులం శర్మ, లొకేషను తెలంగాణ. నేను పెద్ద రాహుల్ గాంధీ ఫ్యాన్ అంది, పూర్తిగా మోడీ హ్యాటర్ కంది. ట్విట్టర్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫ్యూచర్లో చూస్తే ఆ అకౌంట్ పాకిస్తాన్లో బేస్డ్, పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, పాకిస్తాన్కి చెందిన వాళ్ళు, పాకిస్తాన్ ఆండ్రాయిడ్ యాప్ నుంచి వీళ్ళంతా కూడా ఈ ఐడితో, ఫేక్ ఐడితో నడుపుతున్నారు భారతదేశానికి వ్యతిరేకంగా. తేజస్వి ప్రకాష్ అని ఒక ఐడి ఉంది, పూర్తిగా పాకిస్తానీ, బయటకు వచ్చింది ఆ కొత్త ఫ్యూచర్ వలన. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, పేరు మార్చుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు, మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. ఇంకొకళ్ళు నిధి సింగ్ రాథోర్, హిందూ మహిళ పేరు, క్యాస్ట్ చాలా కేర్ఫుల్గా రాథోడ్ అని, ఉత్తరప్రదేశ్ నుంచి అని చెప్పి ఫస్ట్లో ఉండేది అతను ఆ ఐడి మీద. రాహుల్ గాంధీ ప్రేమికుడు, నేను నరేంద్ర మోడీని ద్వేషిస్తాను. 26 యూజర్ నేమ్స్ మార్చుకున్నారు. లొకేషన్ డీటెయిల్స్ ఈ కొత్త ట్విట్టర్ దీని మీద చూస్తే దిమిడి సౌదీ అరేబియాలోని బయటపడింది. ఇంకా ఆశ్చర్యంగా హిమాచల్ కాంగ్రెస్సు, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ పవన్ ఖేరా, వీళ్ళందరూ కూడా అమెరికా, చైనా అక్కడి నుంచి నడుపుతున్నట్టుగా మొత్తం అంతా కూడా వీళ్ళవి లొకేషన్స్ బయటపడిపోయినాయి. ఈ ట్విట్టర్ కొత్తగా ఈ ఫ్యూచర్ తీసుకొచ్చాక ఆల్ట్ న్యూస్ అని ఉంది, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పోస్టులు, ఇవన్నీ యునైటెడ్ స్టేట్స్ నుంచి. ప్రతీక్ సిన్హా అని ప్లే స్టోరు, అది జర్మనీ నుంచి చూపిస్తోంది. మలేషియా నుంచి, వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని
కులాలు మార్చుకొని జెండర్లు మార్చుకొని ఫేక్ పోస్టులు పెడుతున్న వాళ్ళు. అసలు వీళ్ళందరికీ ఫండింగ్ ఎవరిస్తున్నారు? ఎవరున్నారు వీళ్ళ వెనక? ఎందుకు ఈ భారతదేశం మీద ఎంత వ్యతిరేక పోస్టులు ఇవన్నీ? చాలామంది భారతీయులకే దేశం మీద, మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రాహుల్ గాంధీ ఫాలోవర్స్ అనుకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాలంతా కూడా. పాకిస్తాను క్లియర్గా ఇన్వాల్వ్మెంట్ కనబడుతోంది. కొంతమంది అయితే ఐఎస్ఐ రన్ ఇన్ఫ్లుయెన్స్ నెట్వర్క్ మీద కూడా ఆధారపడ్డారు. మోహన్ యాదవ్, చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి దీనివలన. కాంగ్రెస్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ పాకిస్తాను, బంగ్లాదేశ్ల నుంచి మ్యాసివ్ సపోర్ట్ కింద ఆ దేశాల నుంచి వస్తుంది. ట్విట్టర్లో ఇదంతా బయటపడింది. ఒమను, సౌదీ అరేబియా, ఇరాను, ఇరాక్ ఇక్కడి నుంచి పోస్టులు పెడుతున్నారు. ముస్లిమ్స్ అయ్యుండి ఐడీస్ అన్నీ కూడా హిందువుల కింద మార్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్పచ్చు మనం, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఒక యుద్ధం ప్రకటించింది భారతదేశం మీద. కన్వెన్షనల్ వార్ కాదు, ఇది ఒక 5th జనరేషన్ వార్ఫేర్ అని చెప్పచ్చు. వేలల్లో ఫేక్ ఐడీస్ క్రియేట్ అయినాయి. హిందూ కులాల మధ్య అలాగే యుద్ధం, నార్త్ సౌత్ విడగొట్టాలి, యుద్ధం పెట్టాలి, ఒక పెద్ద విద్వేషాలు రగిల్చాలి వీళ్ళందరి మధ్యలో అని చెప్పి. కొత్త ఇంకా చాలా బయటపడుతున్నాయి. కన్నడ ఇంటలెక్చువల్ అని, కన్నడ బెంగళూరుకి చెందిన వ్యక్తి అని, తీరా చూస్తే అతను పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. దళిత్ వాయిస్ అని చెప్పి ఒక ఐడి, ఫేక్ ఐడి, దళితులు హిందువుల మధ్య గొడవలు పెట్టాలని దళితుల్ని అది అంటూ పోస్టులు పెట్టి విద్వేషాలు రగిల్చడం. సో ఇక్కడ ఒక 2 పాయింట్లు క్లియర్గా అర్థం అవ్వాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన శత్రువులే, ఎట్లాగో వాళ్ళు పోస్టులు పెడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతుగా పెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ వెనకుండి వీళ్ళని నడిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీని ఈ ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి భారతదేశంలో ఏదో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళంటూ పెడుతున్న పోస్టులన్నిటికీ వెనక ఏమన్నా అదృశ్యశక్తి ఉందా? ఇవన్నీ బయటకు రావాలి. ఇవన్నీ బయటకు వచ్చే ముందు మనం చాలా క్లియర్గా ఎలాన్ మస్క్ని అయితే ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే భారతదేశం మీద ఇలాంటి అటాక్స్ కూడా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఇలాంటి ఫేక్ ఐడీస్తో, ఎక్కడ ఒరిజినల్ లొకేషన్స్తో ఈ ట్విట్టర్లో తీసుకొచ్చిన ఈ కొత్తది అయితే మాత్రం చాలామందిని అలర్ట్ చేస్తుంది. భారతీయులందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. క్యాస్ట్ బేసిస్ మీద విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఫేక్ పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో కనీసం 5 లక్షల మంది సోషల్ మీడియా వారియర్స్ దొరకలేదు. విదేశీ శక్తుల మీద ఆధారపడిందంటేనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి భారతదేశంలో అన్నది అర్థమవుతుంది. బీహార్ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ కొంతమంది ఈ పోస్టులు పెట్టారు. వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ పోస్టులు ఏంటంటే, సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి, ప్రధానమంత్రికి ఇన్నే వస్తున్నాయి, రాహుల్ గాంధీ ఈ వారం పూర్తిగా ట్రెండ్ అయ్యాడు భారతదేశంలో, భారతీయులందరూ రాహుల్ గాంధీ వెనక ఉన్నారు, రాహుల్ గాంధీ ఫ్యూచర్ పీఎం అంటూ వాళ్ళ వ్యూస్ని హైలైట్ చేస్తూ పెట్టిన వాళ్ళందరూ ఈరోజు ఏం మాట్లాడతారు, ఈ నిజాన్ని ఎట్లా వాళ్ళు కవర్ చేసుకుంటారు, అసలు వీళ్ళకి ఆ విదేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్, అమెరికాలో ఉన్న వాళ్ళతో ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా వాళ్ళు ఈరోజు మాట్లాడాల్సిన సమయం ఆసనమైతే. ఎందుకంటే భారతదేశ ప్రజలందరికీ కూడా నిజం తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.